సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతే, సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కి లోన్ అవుతే ఒక క్రియేట్ అన్ యాప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే, పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లైయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. వెరీ అవసరమైన పని ఇది కూడా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ, లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని. ఇది వాళ్ళ ఆక్రోశము, ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి. అన్నా నమస్తే అన్న, నా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న, మా తమ్ముడి పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్న. నేను అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడి నుంచి వచ్చా అన్న. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే, లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాదశాతం మృతి చెందాడన్న. అందుకు మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు భార్గవ్ అన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న. మా తమ్ముడు 24 గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్న. మీ పేరు తప్ప ఇంకా 24 గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడిని పూజిస్తాము. దాంతోపాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్న. రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుందన్న, మన యూత్ అంతా బాగుంటుంది, మన యూత్ బాగుంటే మనందరం బాగుంటామన్నా. ఇంకోటి ఏమంటే, ఈరోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం, నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపోయినందుకు చాలా అండగా నిలిచారన్నా. ఇంకోటి ఏమంటే, మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా మామూలు సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా, మన భార్గవ్ అని వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్న, అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చపత్రికలన్నీ భయపడిపోతున్నాయన్న. ఇంకోటి ఏమంటే చెప్పడం, ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్న, నేను ఒక్కసారి జగనన్నను కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపోయినా కూడా బాధలు అన్నాడన్న, మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్న. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగిన మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతాదని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. మీ ఆశీస్సు మన కుటుంబంపై లెవెల్ ఉండి, మీరు సింహం అన్నా, మీరు ఎప్పుడు సింగల్గానే వస్తారన్నా. వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా. వాళ్ళు జెండాలు ఎన్ని చెత్త కట్టినా మీరు మాత్రం సింగల్గా వచ్చి 2024లో మీరే అవుతారు. ఇలా మరో 3-4 సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ వేసిందన్న. వాళ్ళు ఇలాంటి ఎన్ని దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపడకుండా మరింత ధైర్యంగా మాలోకి వస్తుంటే, నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్కరోజు బతికినా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు కేంద్రం మీకెప్పుడు మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జగన్, జై శ్రీకాంత్, జై శ్రీకాంత్. ఇప్పుడు
ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.